చుట్టాలు అప్పుడు తెలిసింది. మా ఏజెంట్ కూడా బయటికి పొమ్మన్నాడు. ఆయన తెలుగుదేశం వాళ్ళని లోపలే పెట్టాడు, వైఎస్ఆర్సీపీ వాళ్ళని బయటికి పొమ్మని చెప్పాడు. అవుట్కు ఒకటి ఓపెన్ చేసే చూసినారు, 183 కూడా చేసే చూశారు. ఇంకా 1-2 దగ్గరలో జంగాల కాలనీ కూడా ఓపెన్ అయినా ఇప్పుడే ఫోన్ వచ్చింది. మా వాళ్ళు వెళ్ళారు, ఇంకా క్లారిటీ లేదు. దయచేసి ప్రతి ఒక్క బూత్ లో కూడా మాకు డౌట్ ఉంది కాబట్టి తప్పకుండా చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ గారు దీనిపై తక్షణమే వారు విచారించి అందరిపైన యాక్షన్ తీసుకుని తదుపరిగా కొత్త ఈవీఎంలు పెట్టిన తర్వాత దయచేసి ఏ పోలింగ్ స్టేషన్ అయినా లేట్ అయినా కూడా పోలింగ్ స్టార్ట్ చేయడం మేము కోరుకుంటున్నాం వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున. మేము అడుగుతాను ఒకటే, అదేం లేదు, మాకేం లేదు, మాకు ఒకటే డౌట్. ఎందుకంటే రేపు సైకిల్ వచ్చిన గ్యారంటీ ఏమి కాదు. ముస్లింలను తీసుకుపోయి ఆయన దానికంతా కన్సర్న్ ఏంటి ఆయన ఆయనే మీరు ఉండడు అన్న, ఈయన ఉండడు. 3-2 సెషన్లు నిలిచారు ఆయన లోపల. అందరికీ గుడ్ ఈవినింగ్. గుంతకల్ కాన్స్టిట్యున్సీ గుత్తి మండలానికి సంబంధించి గుత్తి మున్సిపాలిటీలో బహార్పేట్ పిఎస్ నెంబర్ 182లో ఈవీఎం సంబంధించి ట్యాక్స్ ఏజెంట్ సమక్షంలో పీఓ గారి సమక్షంలో దాన్ని ఓపెన్ చేయాల్సింది. పొరపాటున ఏపీఓ గారు ఆ ట్యాక్స్ను రిమూవ్ చేయడం వల్ల ఇక్కడ ఉన్న ఇరుపాట్లకు సంబంధించిన ఏజెంట్లు అబ్జెక్షన్ చేయడం జరిగింది. దానికి సంబంధించి ఎంఆర్ఓ గారితో ఆర్ఓ గారితో కూడా మాట్లాడాము. వాటి ప్లేస్లో రీప్లేస్ చేస్తామని చెప్పి అన్నారు. ఇరువురు కూడా దానికి అంగీకరించినారు. కాబట్టి ఈ సమస్య ఇంతటితో క్లోజ్ అయిపోయింది. కాబట్టి అందరూ గమనించాలని చెప్పి కోరుకుంటున్నాం.